240 కోట్ల విలువైన గంజాయి దహనం. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. గంజాయిని దహనం చేసిన పోలీస్ శాఖ. రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీస్ శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకు చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ 2వ దశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ 5 జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 929 కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని దగ్ధం చేశారు. డ్రగ్స్ సారారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి జగన్ విజన్ కు అనుగుణంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 929 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 240 కోట్ల విలువైన 1,93,384.5 కిలోల ఎండు గంజాయి, 133 కిలోల హ్యాషిష్ ఆయిల్ ను పోలీసులు, ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. అనకాపల్లి జిల్లా కోడూరు సమీపంలోని ఎంఎస్ఎంఈ పార్క్ లో భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న గంజాయి, హషీష్ ఆయిల్ కు చితికి పేర్చినట్లు అమర్చి తగలబెట్టారు. హై లెవెల్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ సమక్షంలో అనకాపల్లి, విశాఖ, అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయి అంతటినీ ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో జిల్లాల వారీగా పోలీస్, ఏబీ స్టేషన్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు డీఐజీ హరికృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిశాలి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీ పరిపాలన జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తుహిన్, విజయ్ భాస్కర్, ఆదిరాజ్ సింగ్ రాణా, ఏఎస్సీ రంపచోడవరం, ఏఎస్పీ రంపచోడవరం మహేశ్వరరెడ్డి, ఏఎస్సీ చింతూరు కొమ్మి ప్రతాప్ కిషోర్, ఏఎస్సీ చింతపల్లి, సెల్ అందాడ్, డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రరావు, విశాఖ రేంజ్ పోలీస్ సబ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కవర్ దానికి ముంచి రామకృష్ణ దాన్ని తగిలించి వెనకరండి సార్, వెనకరండి. అందుకే బిల్ అయ్యింది. మొత్తం ఇప్పుడు చెప్పే ముందు పంపి సార్. ఓకే సార్, అలా పట్టుకుంటాం సార్.
గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ఈ రోజు బేసికల్ గా విశాఖపట్నం రేంజ్ కు సంబంధించిన 5 డిస్ట్రిక్ట్స్ లో ఈ సీజ్డ్ గాంజా దీన్ని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతోంది. దీంట్లో కూడా ఇది ఆల్మోస్ట్ 1,93,300 కేజెస్ గాంజా అండ్ 133 కేజెస్ ఆఫ్ హషిష్ ఆయిల్. దీంట్లో కూడా లయన్ షేర్ ఇట్ హాస్ బీన్ సీజ్డ్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ అనకాపల్లి districts. Yeah. So all this seized ganja has been dispensed with all the formalities, inventories, magistrate mundara pettadam idantha తీసుకొని drug disposal committee ఇవన్నీ తీసుకొని this is being destroyed now. So this is the occasion. So anything else? Started with ఇది ఆపరేషన్ పరివర్తన అనేది ఈ గాంజాయి కల్టివేషన్ ఇది బేసికల్ గా ఏజెన్సీ ఏరియాలో జరుగుతుంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. సో ఇది కూడా ఏంటంటే ప్రధానంగా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో ఎసెన్షియల్లీ ఇన్ 8 మండల్స్ దిస్ వాజ్ rampant. సో లాస్ట్ ఇయర్ ద ఆపరేషన్ పరివర్తన ఇట్ వాస్ టేకన్ అప్. సో తీసుకొని చేసి ఆల్మోస్ట్ 7,500 acres లో ఇట్ వాజ్ ద గాంజా క్రాప్ వాజ్ డిస్ట్రాయిడ్. తర్వాత ఈ ఇయర్ స్టార్టింగ్ లో అరౌండ్ ఇన్ జనవరి ఫిబ్రవరి ఒక 2 lakhs కేజెస్ ఆఫ్ సీజ్డ్ గాంజా ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ గా సీజ్ చేసిన గాంజా ఇక్కడ ఈ నియర్ బై ప్లేస్ లోనే కోడూరు ఏరియాలో ఈ ఇయర్ స్టార్టింగ్ లో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ పరివర్తన అగైన్ ఇట్ హాస్ బీన్ టేకన్ ఫార్వర్డ్. అక్కడితో వదిలేయకుండా వీ హ్యావ్ క్రియేటెడ్ అవేర్నెస్ అమాంగ్ ద ట్రైబల్స్ దిస్ ఇయర్. ఈ డిస్ట్రిక్షన్ గాంజా కల్టివేషన్ డిస్ట్రక్షన్ తర్వాత సీజ్డ్ గాంజా డిస్ట్రక్షన్ తో ఇన్ అడిషన్ టు దట్ వీ హావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ఆల్ ద విలేజెస్ ఆఫ్ ద ఏజెన్సీ ఏరియాస్. సో దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇన్వాల్వ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ లైక్ పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ సర్పంచెస్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్ వీళ్ళందరినీ తీసుకొని ఈచ్ విలేజ్ లో మంత్లీ మీటింగ్స్ పెట్టడం జరిగింది. పెట్టి రిపీటెడ్ గా ఇట్ హాస్ బీన్ డెండ్ ఇన్ టు దేర్ మైండ్స్ దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ థింగ్ అండ్ డోంట్ గో ఫర్ ఇట్. అండ్ వాళ్ళని కూడా మీరు దీన్ని వదిలేసి ఆల్టర్నేటివ్ క్రాపింగ్ కు వెళ్ళమని దే షుడ్ గో ఫర్ ఆల్టర్నేటివ్ క్రాపింగ్ అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ద రిక్వైర్మెంట్ హాజ్ ఆల్సో బీన్ మ్యాప్డ్. వాళ్ళ ఏరియాస్ లో వాళ్లకు అదర్ దాన్ గాంజా వాళ్ళకి ఏమి రిక్వైర్మెంట్ అనేది ఉంది. హార్టికల్చర్ కావచ్చు, అదర్ క్రాప్స్ లైక్ ప్యాడీ కానీ, గ్రౌండ్ నట్ కానీ. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని ఎక్కడైతే లాస్ట్ ఇయర్ 7,500 acres లో గాంజా కల్టివేషన్ డిస్ట్రాయ్ చేయడం జరిగిందో ఈ ఇయర్ అదంతా మ్యాపింగ్ చేసుకొని రిక్వైర్మెంట్ మ్యాపింగ్ చేసుకొని ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ ఎస్పీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సతీష్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద కలెక్టర్ అల్లూరి సీతారామరాజు అండ్ అదర్ agencies we started distributing alternative cropping ఇది చేయడం స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ గాంజా. దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ సీఎం ఆర్ వెరీ మచ్ కమిటెడ్. సో ఇది టోటల్ గా ఎరాడికేట్ చేసేంత వరకు దిస్ విల్ కంటిన్యూ టు గో ఆన్.